హాయ్ వెరీ గుడ్ మార్నింగ్. సాటర్డే సండే మరి రివిజన్కి టైం వచ్చింది. అట్ ద సేమ్ టైం ఫిఫ్త్ డే వరకు ఎంత చదివారో ఒకసారి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, చూద్దాం ఎవరెవరు చదివారు. సో సిక్స్త్ డే ఏం చదవాలో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. మీరు ఏ బుక్స్ చదివినా, ఎక్కడ కోచింగ్ తీసుకున్నా ఇవి ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి. అట్లీస్ట్ మీ డేలో కొంత టైం ఇవి చదివాక మీ ఇష్టం ఉండే చదవండి. ఓకేనా, చూద్దాం ఒకసారి. ఫిఫ్త్ డే కనుక చూస్తే కర్ణాలు కోణాలు, అంటే కంప్లీట్లీ మనం ఏరియా పెరిమీటర్ అనే ఆ టాపిక్ మొత్తం కూడా ఆ వీక్లో క్లియర్ చేసాం. సోలార్ సిస్టమ్, సౌర కుటుంబం గురించి, డ్యాన్స్ ఫామ్స్ నృత్యాల గురించి, నోబెల్ ప్రైజెస్ గురించి, జాతీయ క్రీడా అవార్డ్స్, నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్. నేను ఆ రోజు మీకు వీడియోలో చెప్పాను నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్లో ఏమేమి వస్తాయని. మేజర్ ధ్యాన్ చంద్ కోయల్ రత్న, ద్రోణాచార్య, అదేవిధంగా ధ్యాన్ చంద్ అని కూడా ఉంటుంది. రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహక్ పురస్కార్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ, దాంతోపాటు అర్జున అవార్డ్స్. క్లియర్. సో మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అప్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మీకు ఈ రోజుతో ఆఫర్ అయితే తీసేస్తున్నాను, January 26th. తీసుకోవడానికి ట్రై చేయండి. తీసుకునే ముందు యూట్యూబ్లో క్లాసెస్ చూడండి, 1-2 సార్లు చూడండి. మాకు రైల్వేకి ఉపయోగపడుతున్నాయి అనిపిస్తే తీసుకోండి. ఎగ్జామ్స్కి ఏం కావాలో, రైల్వే ఎగ్జామ్కి ఏం కావాలో అవి మాత్రమే ఉంటాయి. అండ్ దట్టు లాస్ట్ బెంచ్లో కూర్చునే స్టూడెంట్ ఎలా పిక్ చేసుకొని చదువుతాడో అలానే ఉంటాయి, అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. క్లియర్. ఇండివిజువల్ సబ్జెక్ట్స్ అయితే మీకు కేవలం 50 రూపీస్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. అండ్ గ్రూప్ డీకి సంబంధించి 175K ఇవ్వడం జరుగుతాం. సో తీసుకోవడానికి ట్రై చేయండి, ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. రైట్, కొన్ని క్వశ్చన్ చూద్దాం మనం. డెకాగన్ ఎన్ని భుజాలు కలిగి ఉంటుంది? ఫస్ట్, హౌ మెనీ సైడ్స్ అంటారుగా, అట్లా ఎన్ని కర్ణాలను, ఎన్ని డయాగ్నల్స్ని ఫామ్ చేస్తుంది? కోణాల మొత్తం ఎంత? దీన్ని తెలుగులో చెప్పండి. సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్, బాహ్య కోణం అనుకుంటా ఇది. ఈచ్ ఇంటీరియర్ యాంగిల్, ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్. సో ఇవన్నీ కూడా చెప్పడానికి ట్రై చేయండి. సో ఇక్కడ మనకి 1, 2, 3, 4, 5, 6 క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పాలి ఇక్కడ మీరు. సెకండ్ వన్, హెప్టాగాన్ ఎన్ని భుజాలను కలిగి ఉంటుంది, ఎన్ని కర్ణాలను ఏర్పాటు చేస్తుంది, కోణాల మొత్తం ఎంత, సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్, ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ అండ్ ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్. అండ్ 2024 రాష్ట్ర ఖేల్ ప్రోత్సాహక్ పురస్కారం ఎవరికి వచ్చింది? మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ 2024లో ఏ యూనివర్సిటీకి వచ్చింది? ఇవి నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్, ఎందుకంటే స్పోర్ట్స్ అథారిటీ ఇస్తుంది, ఇండియన్ గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది వీటిని. అండ్ మొట్టమొదటిసారిగా నోబెల్ పురస్కారాలను ఎప్పుడు ప్రదానం చేశారు? నోబెల్ శాంతి బహుమతి ఎక్కడ ఇస్తారు? ఎన్ని రంగాలలో నోబెల్ పురస్కారాలను ఇస్తారు? సర్ సివి రామన్ గారికి ఏ సంవత్సరంలో నోబెల్ పురస్కారం లభించింది? సాహిత్యంలో 2024కి గాను నోబెల్ పురస్కారం ఎవరికి వచ్చింది? నోబెల్ శాంతి 2024 పురస్కారం ఎవరికి వచ్చింది? నాటి డ్యాన్స్ ఏ రాష్ట్రానికి సంబంధించినది? మట్కీ డ్యాన్స్ ఏ రాష్ట్రానికి సంబంధించినది? చారుకులా డ్యాన్స్ ఏ రాష్ట్రానికి సంబంధించినది? పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలు పొందిన పద్మ సుబ్రహ్మణ్యన్ ఏ నాట్యంలో ప్రసిద్ధి గలవారు? ప్రాచీన కాలంలో ఒక నక్షత్రాన్ని బట్టి రాత్రి వేళలో మనం ఈ దిక్కులని, అంటే నార్త్, సౌత్ ఇలా గుర్తించేవారు. అది ఏ నక్షత్రం? సూర్యుడు మరియు భూమికి మధ్య అత్యధిక మరియు అత్యల్ప దూరం ఎంత? ఏ గ్రహాన్ని భూగ్రహానికి సోదర గ్రహంగా పిలవడం జరుగుతుంది? నెక్స్ట్, అంగారక గ్రహానికి ఉపగ్రహాల సంఖ్య ఎంత? ఆస్ట్రాయిడ్స్ ఏ గ్రహాల మధ్య ఉన్నాయి? సూర్యుడి చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి శని గ్రహానికి ఎన్ని రోజులు పడుతుంది? సో చూద్దాం ఎంతమంది సోలార్ సిస్టమ్ కాన్సెప్ట్ కానీ మనం ఫస్ట్ ఏరియా పెరిమీటర్, కర్ణాల, ఇంటీరియర్ యాంగిల్, ఎక్స్టీరియర్ చూద్దాం ఎంతమంది చేశారు. అందమైన వలయాలు గల గ్రహాలు ఇవి. తూర్పు నుండి పడమరకు తిరిగే గ్రహాలు ఇవి. ఏలీ తోకచుక్క ఎప్పుడు కనిపించింది, మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుంది? సూర్యగ్రహణం ఎప్పుడు ఫామ్ అవుతుంది, ఏర్పాటు అవుతుంది? ఓకే, అంటే ఏదో క్రాక్ చేయాలంటే కోరుకుంటే సరిపోదు. సో దాన్ని అచీవ్ చేయడానికి కొంత కష్టపడాలి, ఇష్టపడాలి, ఆ ప్రాసెస్ని అయినా ఇష్టపడాలి. ఏదో నేను రైల్వే జాబ్ నా డ్రీమ్ సార్, నేను కొట్టాలి సార్ అని కూర్చుంటే కాదు పని. కొంత కష్టపడాలి, ప్రాపర్ వేలో చదవాలి. మనం ఏ రూట్ అయితే వెళ్తున్నామో ఆ రూట్ కోసం కొద్దిగా కష్టపడాలి అయితే జరుగుతుంది.
అండ్ అదేవిధంగా నేను చెప్పాను కదా, బుక్ మేబీ 2 డేస్లో మీకు రివ్యూ అయితే చేస్తాను. అసలు బుక్ ఏంటి, ఎలా ఉంటుంది, మీకు ఎన్ని పేజెస్ ఉన్నాయి, ఎంత అమౌంట్ అనేది. అది వన్స్ ఒకసారి అయిపోయాక నేను తీసుకుంటాను. తర్వాత మనం క్లాసెస్ చెప్పుకుందాం యాప్లో అండ్ యూట్యూబ్లో. ఓకే. సో టు బి ఫ్రాంక్, చాలా టైర్డ్ అంటే చాలా టైర్డ్ అయ్యాను నేను. సో మీరు ఎంత చదువుతున్నారు నాకు తెలియదు, కానీ నేనైతే చాలా కష్టపడ్డాను ఈ విషయంలో. నేను నా జాబ్ అప్పుడు కూడా ఎంతగా వర్కౌట్ చేయలేదు, మెయిన్ థింగ్. సో ఇక రైట్, డే 6 కనుక చూస్తే ఒలింపిక్స్లో కొంత చదవండి, ఎందుకంటే ఒలింపిక్స్ అనేది చాలా వ్యాస్ట్ సిలబస్. సో ఆ నేమ్స్ గుర్తుంచుకోవడం కొద్దిగా కష్టమే కనుక ఒలింపిక్స్ అనేది చదవండి. అండ్ పెయింటింగ్స్ ఇది ఈజీ, మీరు ఒకసారి చూడండి, చదవండి. అండ్ అఫీషియల్ లాంగ్వేజెస్ చదవండి. ఎందుకంటే ఇది ఎందుకు పెట్టానంటే, మీకు రీసెంట్గా కనుక చూసినట్లయితే ప్రాచీన హోదా కొన్ని భాషలకు కల్పించడం కూడా జరిగింది. సో అందుకే ఇది మెన్షన్ చేసాం. డైసెస్లో కొంత బాగా చదవండి, అంటే లైక్ ఈరోజు ఓపెన్ డైసెస్ చదవండి, రేపు క్లోజింగ్ డైస్, ఏదన్నా ఒకటి మీరు సింపుల్ ఇంట్రెస్ట్లో కొంత బాగా చదవండి. ఒకటే రోజు కొండెక్కాలని అవసరం లేదు. సో ప్రాపర్గా వేలో వెళ్ళండి, డెఫినెట్లీ వన్ డే మీద అవుతుంది ఖచ్చితంగా, నో డౌట్ ఎట్ ఆల్. రైట్. సో ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ. బాయ్.